ఈ మూవీని మూవీ వరకు చూడాలన్నా. సనాతన ధర్మంని శివుడిని ఇన్స్టాల్ చేస్తున్నారంటే అది తప్పు అన్న. శ్రీమంజునాథం మూవీ అంతేగాని ఇది శ్రీరామ్ దాస్ మూవీ, ఇది నాగార్జున గారు తీసిన ఎన్ని మూవీస్ అన్న. మొన్న వచ్చిన మహాతార్ మూవీ అవన్నీ ఎంత బాగా హిట్ చేశారన్న, అవన్నీ ఎంత బాగా చూశారు జనాలు కూడా. అది కన్నప్పతో కంపేర్ చేస్తున్నారు, ఆదిపురుషుతో కంపేర్ చేస్తున్నారు అంటే అది మూవీ తీయాల్సిన పద్ధతి అవి కాదన్న. అందుకే కంపేర్ చేస్తారు జనాలు. ఒక సనాతన ధర్మం అనేది అన్న, సనాతన ధర్మం అంటే ఏంటన్నా, ఒక ప్రాపర్గా జస్ట్ దేవుణ్ణి మనం లేకపోవడం అది కాదన్న. ఇట్స్ ఇంక్లూడెడ్ ఆఫ్ ఆల్ ది ధర్మ అది. సో దాన్ని ఇలా మిస్రిప్రజెంట్ చేయడం అనేది తప్పు అంటున్నాను నేను. ఈ మూవీలో కూడా స్టోరీ చాలా బాగుంది, కానీ దిస్ ఇస్ నాట్ ఏ వే ఇట్ షుడ్ బి డైరెక్టెడ్. సో అది నేను ప్రాపర్గా చెప్పేది. కానీ ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొక మధ్యలో వచ్చి నువ్వు ఫేక్ రివ్యూలు ఇస్తున్నావు, ఏది సినిమాని చంపేస్తున్నావు అన్న. మనుషులు డబ్బులు పెట్టుకుని అందరూ వస్తారన్న. వాడేవాడు 135 కోట్లు పెట్టాడని చెప్పి నీ ఇంట్లో డబ్బులు నువ్వు టైం వదులుకొని రావాల్సిన అవసరం లేదు మూవీకి. సో నేను అనేది అది అనవసరం. అలాంటి వాళ్ళని ముందు ప్రమోట్ చేయడం అనవసరం. సో బెటర్ బీ అవేర్ ఆఫ్ ఆల్. అది ఆబ్వియస్లీ ప్రసాద్ ఈస్ నోన్ ఫర్ ఇట్ అండ్ ఆ స్టంట్స్ కామనే. కానీ ఒకరు మాట్లాడేటప్పుడు అతని పర్సనల్ రివ్యూ, అతని పర్సనల్ ఒపీనియన్ అది ఉండొచ్చు. కానీ ఇంకొకరు మాట్లాడేటప్పుడు వెళ్ళి ఓవర్లాప్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. సో బెటర్ ఎవరి వ్యూస్ వాళ్ళకి ఉంటాయి. నాకు నచ్చలేదు, వాడికి నచ్చలేదు, వాడికి నచ్చింది. సో లెట్ హిమ్ పోర్ట్రే ద సేమ్ కదా. ఎందుకు నువ్వు ఇంకొకరికి వెళ్ళి ఇంకొకరు రుద్దాల్సిన అవసరం? సో ఎవరికి నచ్చితే వాడే చూసుకుంటాడు. సో అది అనవసరం అని చెప్తున్నాను నేను అంతే. నాగవందం అయితే బాగుందండి. న్యూ హీరో కదా, సెకండ్ మూవీ ఐ థింక్ పెద్ద కాపు చేశారు. నేను ట్రైలర్ చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యి చూశాను. నాకేం డిసప్పాయింట్ అయితే చేయలేదు, బాగానే ఉంది. కొంచెం అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్. ఇంట్రడక్షన్ అయితే బ్యాంగ్ అయితే సూపర్ ఉంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ కూడా బాగుంది. ఇంకొంచెం అయితే బాగుండేది. అయితే సినిమా బాగుంది. వన్ టైం వాచుకోవాలి. నాగబంధం చాలా బాగుంది, మంచిగా ఉంది. గ్రాఫిక్స్ అసలు 100 కోట్లు సరిపడం గ్రాఫిక్స్ అది మంచిగా ఉంది. లేదు, బాగుంది. గ్రాఫిక్స్ సరిపడా వేరే గ్రాఫిక్స్ వేరే సినిమాలు ఏవైనా ఎంత బడ్జెట్ పెట్టుకున్నా ఇప్పుడు ఇదైతే బాగుంది. మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి. కొంచెం లాగ్ ఉందని చెప్తున్నారు ఫస్ట్ హాఫ్. No, It was very nice. it's good. What is a major part people have to look for Nagabandham? చూడండి. That's it. నాగవందం అయితే బాగుందండి. న్యూ హీరో కదా, సెకండ్ మూవీ ఐ థింక్ పెద్ద కాపు చేశారు. నేను ట్రైలర్ చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యి చూశాను. నాకేం డిసప్పాయింట్ అయితే చేయలేదు, బాగానే ఉంది. కొంచెం అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్. ఇంట్రడక్షన్ అయితే బ్యాంగ్ అయితే సూపర్ ఉంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ కూడా బాగుంది. ఇంకొంచెం అయితే బాగుండేది. అయితే సినిమా బాగుంది. వన్ టైం వాచుకోవాలి. నాగబంధం చాలా బాగుంది, మంచిగా ఉంది. గ్రాఫిక్స్ అసలు 100 కోట్లు సరిపడం గ్రాఫిక్స్ అది మంచిగా ఉంది. లేదు, బాగుంది. గ్రాఫిక్స్ సరిపడా వేరే గ్రాఫిక్స్ వేరే సినిమాలు ఏవైనా ఎంత బడ్జెట్ పెట్టుకున్నా ఇప్పుడు ఇదైతే బాగుంది. మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి. కొంచెం లాగ్ ఉందని చెప్తున్నారు ఫస్ట్ హాఫ్. No, It was very nice. it's good. What is a major part people have to look for Nagabandham? చూడండి. That's it.